ఛానల్ వరంగల్ వాళ్ళ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాం. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది సీజన్ ఆషాఢం కాబట్టి ఆషాఢం గురించే వీడియో తీసినాము. సో మీ అందరికీ నచ్చుతుందనే మేము అనుకుంటున్నాం. ఫస్ట్ అయితే మనం వీడియో చూసేద్దాం. ఓకే, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. బాయ్. హలో రమేష్ అన్న, బాగా నాన్నే గీ పంట ఎత్తాను అనుకుంటామన్నా. ఓ 50,000 కావాలి, చదరా రాదే? మాగిచ్చినావన్నా, కాదనుకుంటా మాగిచ్చినావు, కానీ ఈసారి కూడా జర 50,000 చదరే. పంట చేతికి వచ్చినాక మాగిస్తాం కానీ. అయ్యో గట్లంటావు ఏందన్నా? మళ్ళీ నీకు ఎప్పుడైనా మాట పొడగొట్టుకోకుండా ఇచ్చిన కదన్నా, గట్నే ఇస్తా. చూడన్న ఈ ఒక్కసారి కూడా మాగా చదిరే జరా. నువ్వు ఒక పాత అన్ని మనసులో పెట్టుకోకన్నా. జర చదిరే జరా. సరే అన్న. పండించిన పంట పైసలు మొత్తం ఎక్కి తినాలి, మళ్ళీ అప్పు చేయాలి, మళ్ళీ వండియాలి, మళ్ళీ తినాలి. అప్పులు చేసుకుంటా పోవాలి, మా మీదికి రుద్దాలి. ఏందేమో బాగా మాట్లాడతాను. నా మాట గింతమ్మా, నేను ఇట్లా మాట్లాడతా. పెళ్లి సూపులలో మాట్లాడినప్పుడు నాకు గంభీరంగా మాట్లాడేటోళ్ళు అంటే మస్తు ఇష్టం అని అన్నావు అత్తమ్మా. ఇప్పుడు ఏమైంది, నచ్చలేదా? అంటే అది నేను గాంభీరంగా మాట్లాడే గొంతు అంటే ఇష్టం అని చెప్పిన. నీ లెక్క బర్రె గొంతు వేసుకొని మాట్లాడేటోళ్ళని ఇష్టం అని చెప్పలే. అత్తమ్మా ఏందే శిబిరి మరలెత్తాను? పుల్లల చెడి ఎత్తాను అత్తమ్మా. సరగంతి ఎత్తమ్మ, నేను బాగా కోగిల గొంతులెక్క ఎత్తాను. మరి ఒక పాట పాడు చూస్తాను. నేను ఒక పాట పాడు. ఏడ కూర్చున్నావే? చిన్నంత పెద్దంతరా లేదా నీకు? అత్త ముందు కుర్చీలో కూర్చుంటా అదే ఆడిదేవతన్నా. అయ్యో ఏమైతే అత్తమ్మ, కూర్చుంటే దోస్తులమేది మనం. అయితే నా నెత్తి లెక్కే కూర్చోవే. నెత్తి కూర్చుండు మాకు కూర్చుంటా, కానీ ఒకవేళ నీ నెత్తి మీద నేను కూర్చుంటే నువ్వు రేపంచ ఈడ కూర్చో అత్తమ్మా. ఏడ కూర్చుంటానే మరి? బొందల గడ్డల కూర్చుంటావు, బొందల గడ్డల కూర్చుంటావు. వేసేసాడు, బాగా వేసేసాడు. మాగా నవ్వుతాను. పోయి పని చేస్తా పోయినాడు. అబ్బో పాట పాడమంటే శాతం పని చేసుకు. అయితమే కానీ మీ అమ్మాయి వస్తాందా నిన్ను తీసుకుపోవడానికి? దేనికి? ఆషాఢం కాదా? ఆషాఢం అయితే అరే ఆషాఢంలో అత్త ముఖం కోడలు చూడొద్దు, కోడల ముఖం అత్త చూడొద్దు. ఇది కూడా తెలియదు అనే మీకు? నీకేమైంది అత్తమ్మా, మంచిగా ఉండవుగా, తుంటకొక్కు లెక్క, తుంటకొక్కు లెక్క. నేనెందుకు నీ ముఖం చూడొద్దు, నువ్వెందు నా ముఖం చూడొద్దు? అరే కీడు కాదే. ఇదేందో మ్యాటర్ బాగా ఇంట్రెస్టింగ్ ఉన్నది అత్తమ్మా. ఏందే మంది ముందు మనం పోయేటట్టు కాడ కూర్చుంటాను, గిట కూర్చుందురా? లే కూర్చుంటే ఏమైతే కూర్చుందురా? సరే కూర్చుంటా. అరే గిడ కూర్చోవే, మంచిగా ఉంటది. దా గిడ కూర్చో, ఇటే జరుగు. అబ్బో అత్తమ్మా, మంచిగానే మెయింటైన్ చేస్తాను నువ్వు. సరే కానీ చెప్పు ముచ్చటేందో. ఏందే ఏం చెప్పాలి నీకు? ఏందో ఆషాఢం గీషాఢం కీడు అంటాను, ఏం చేద్దాం అనుకుంటాను. అరే గట్ల కాదే, ఈ ఆషాఢం వచ్చిందంటే అత్త కూడా ఇద్దరు ఒక గడప దాటద్దే. ఓ గదానికేనా అత్తమ్మ, మనకు 2 గడపలు లేవా? అటు నువ్వు దాటు, ఇటు నేను దాటుతా, అంతే. ప్రాబ్లమ్ సాల్వ్. అంతేగా అంతేగా. అట్లాగా చిట్టి. ఊకా అత్తమ్మ, నువ్వు ఎప్పుడు గిట్లనే చేస్తావు ఏమోనాట. నన్ను మా అబ్బగారింటికి పంపించి ఇంట్లో పని అంతా నువ్వే చేసుకుంటా మందరి చెప్దాం అనుకుంటానమ్మా. నా కోడలు ఒక పని కూడా చేస్తలేదని 10 నంపాలు చేద్దాం అనుకుంటాను. నేను 10 నంపాలు కాను. నీకు అర్థమయ్యేటట్టు ఎట్లా చెప్పాలనే? ఊకత్తమ్మా, ఇది చూడు, నాకు మా పెద్దోళ్ళు చెప్పింది, నేను నీకు చెప్తాను, నువ్వు నీ పిల్లగాళ్ళకి చెప్పాలి. నా పిల్లగాళ్ళకి చెప్పుకుంటే మా ఆవ చెప్పుకుంటా, కానీ నేనైతే మా అవ్వగారింటికి పోను. అరే ఏందే గింత మొండిగా తయారైనావు నువ్వు? సరే అత్తమ్మ, నువ్వు మీ అవ్వగారింటికి పో, మా ఆయన నేను కలిసి ఉంటాం. అరే అసలు ముచ్చటంతా గానే ఉన్నది. ఈ నెలలో వాడు నువ్వు కలిసి ఉండొద్దనే కదా గిదంతా చేస్తానా?
ఎంత పెద్ద ప్లాన్ వేసినావు అత్తమ్మ, నువ్వు గీసోండి దానివన్నీ నేను అస్సలు అనుకోలేదు అత్తమ్మ. నన్ను మా ఆయన నేను చూస్తాను నువ్వు ఇంక మళ్ళీ అంటావు కదా నాకు మనవడు కావాలి ఎప్పుడు ఇస్తారని. ఇట్లా వేరు కలిసి ఉంటే ఎప్పుడు అవుతారు అత్తమ్మ మనవరాళ్ళు? అరే చిట్టి గట్ల కాదే, ఈ ఆషాఢం మూడాలు మంచిది కాదే. వచ్చే నెల శ్రావణం లేదా అని ఎందుకు తొందర పడతాను? శ్రావణం పట్టి కట్టిస్తాం కదా. అంతలా అయితే నువ్వు మీ అవ్వగారింటికి పో, మామయ్య ఈయనే ఉంటాడు. నేనైతే మా అవ్వగారింటికి పోనత్తమ్మ. నేను మామగారి ఇంటికి ఎందుకు పోతానే? ఇది పాత వాళ్ళకి కాదే, కొత్తగా పెళ్ళైన వాళ్ళకు. మీకు కొత్తగా పెళ్ళైన జంట మా ఇద్దరు ఇట్లా లేవాలంటే నీదా అంటారు అత్తమ్మ. అంటే గట్లుంటాయి మీ కథలు. పెళ్ళిళ్ళ కాడ డీజెల్లో డాన్స్లు వేసుడు, ఇంట్లో తలుపులు పెట్టుకొని చెట్లు వేసుడు అన్ని బాగానే చేస్తారు. నాకు తెలియదు అనుకుంటాను అత్తమ్మ. అయ్యో సిగ్గుపడతాను అత్తమ్మ. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అయ్యో అంటే నిజమేనా ఈ ముచ్చట్లన్నీ? ఏ ఊకోవే అయితే కానీ మీ అవ్వత్తాందా నేను తీసుకుపోయేదానికి. మా అబ్బ ఎందుకు వస్తుంది అత్తమ్మ? మా అబ్బ వచ్చేసరికి సాయంత్రం అవుతుంది. అక్కడ ఇక్కడి నుంచి వచ్చి తీసుకుపోతా నన్ను. పోతా తీగ నేనే, నాకు మా అర్థమైంది నువ్వు చెప్పిన ముచ్చట. సరేనే, ఇంకెందుగా రోజు ముచ్చట్లు పెట్టుకోరు. ఓహో ఇల్లాలా, ఏంది బాగా సిగ్గుపడుతున్నావు? నన్ను చూసా ఏంది? ఏ ఊకోవై, నిన్ను చూసి నేను ఎందుకు సిగ్గుపడతా? మరి ఎందుకు బాగా సిగ్గుపడుకుంటూ కత్తాన్నావు? కోడలో మాట్లాడినదయ్యా, అది గుర్తొచ్చి వచ్చింది. అబ్బో, ఏమైనా కోడలు మంచి మాట అంటున్నావు ఎగురుతో దునుకుతావు. అది ఒక మాట కాండ్రాని మాట అన్నది అనుకో, అప్పుడు ఏతో వస్తావు, ఏడుతో దూడుతావు, అది చేస్తావు. బా, మీ అత్త కోడలు అసలు అర్థం కారు. మేము అర్థం కాకున్నా పర్లేదయ్యా, కానీ అల్లునికి ఫోన్ చేసినావా బిడ్డను దోలమని? కాదే, ఇప్పుడు కోడలు ఎట్లయినా అవ్వారింటికి పోతుంది, మళ్ళీ వెంటనే బిడ్డను రమ్మనుడు ఎందుకే? ఒక 4 రోజులు ముందు ముచ్చట్టు ఉంటుంది. ముందుకు ఏ ఊకు నువ్వు లక్ష్మి, ఫుల్ సిగ్గు పడుతున్నావు కదా. ఊకు అయ్యా, అది ఇంటే బొబ్బ బొబ్బ చెప్తుంది. ఏ ఆగు, కోడలు చూస్తేమన్నా ఉన్నదా? అది ఇప్పటికే కొత్త జంట మీరా మాదా అని నన్ను ముఖం పట్టుకొని అడుగుతుంది. నువ్వేమో అన్ని ఓ పిచ్చిదానా, వాళ్ళు పెళ్ళ మొగులే, మనం పెళ్ళం మొగులే, ఏమైతుంది? అయ్యో అయ్యో నీ సోకు శివడా. ఆగు, నీ షోకులు నీ ఆటలు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ బిడ్డలు తీసుకురావా? అరే ఆల్రెడీ వాళ్ళకి చెప్పిందే, ఫోన్ చేసి ఆల్రెడీ చెప్పినావా? వాళ్ళు వస్తాను, బస్ స్టాండ్లో దిగినాక పోయి తీసుకొని వస్తా. అల్లుడు బిడ్డ చేసేటి ఏతో వల్ల కావాలని. లచ్చి లచ్చి లచ్చి, ఇప్పుడు తలిపింది. సారీ అత్తమ్మ. అరే చిట్టి గట్ల ఏం లేదే, రాంగ్ టైంలో కరెక్ట్ ప్లేస్కి వచ్చిన. అరే చిట్టి గదంతా ఏం కాదే, నాకు బయటనే పని ఉన్నది. మీరు అరే ఉన్న కాడు ఉండవు, ఇప్పుడు అది ఊరంతా టామ్ టామ్ చేస్తుంది. ఏం కాదు లేదా, సారీ చెప్పింది కదా, ఉండి ఏం కాదు. ఏ ఊకో, ఏం మాట్లాడతాను? పాడగాను కర్మ పాడగాను. ఇప్పుడు ముచ్చట ఎవరికన్నా చెప్తే నమ్ముతారా? ఈయనకి చెప్తే ఈయన నమ్మడు. నా నోరు ఆగదా పాడగాను. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఎవరికన్నా చెబుతామంటే ఎవరు కనిపిస్తలేరా? అయ్యో ఈ ముసల్తానానికి వచ్చి కూడా గిట్ల ఎత్తాలేని వీళ్ళిద్దరు. కొంప తీసి మా అత్తమ్మ ఇంటికి బాగున్నది గిన్నెకేనా ఏంది? పొద్దులకి ఎంత పట్టేస్తాను నాకు. ఉట్టా చేతుల ఉంచా పిల్లగా, అట్టు ఉంటుంది జన, ఇట్టు ఉంటుంది జరు, గాజలు ఏ మళ్ళా. ఒక పిల్లగాడు పోతాడు కదా. ఓ పిల్లగా, ఏంది వదినే? ఇట్టా నేను రాను, మీకు మా గొడవ అయిందటగా మా అమ్మ చెప్పింది. దేహ నీకు నాకు లోళ్ళు ఎక్కడిదే నాకు అర్థం కాదు. నేను అత్త నాకు గిట్ట 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 నేడిపోతాను. నేను గడిపోతాను గట. సరే నువ్వు ఇటు పోయినా మంచిది, మా ఇంట్లోకి అయితే పో. మీ ఇంటికి నేను ఎందుకు పోతావు? మా అత్తమ్మ మా మామయ్య ఇంట్లో ఉన్నారు.
వాళ్ళు ఏం చేస్తారు ఇంట్లో? ఏ గిందిగా నీకు పిలిచి చెప్పేది ఏమో నా టగ్గ కిటికీల నుంచి ఇట్లా అట్లా ఇట్లా చూసావు మరి చూడకు. నేను ఎందుకు చూస్తా? అదే పుసుక్కున్న చక్కెరకో చాపత్తకో దానికో దీనికో అత్తవే మరి లేనప్పుడు పుసుక్కున్న దూర తీసినాం అనుకో మళ్ళీ తప్పుల పడతాం మేమే, అందుకని చెప్తాను మరి. అయితేమే కానీ అసలు వాళ్ళు ఏం చేస్తారు ఇంట్లో? దబ్బిలగా అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అది తెలియద్దానే కదా నేను చెప్పింది, మళ్ళీ ఏం చెప్తాలని అడుగుతాను నువ్వు. కానీ ఈ వయసులో లోపల వాళ్ళు ఏం చేస్తారు అది అదే ముచ్చట అడుగుతాండి పొలగా అనుకున్నా వాడయ్య. వాళ్ళు ఏం చేసుకుంటా నీకెందుకు తీరాదు, సరే ముసలి వాళ్ళ ఇల్లు ఉంటాయి ఇక. ఓకే చూడకు చూడ అదే మా అత్తమ్మ గందికే కావచ్చు ఆషాఢం పేరు చెప్పుకొని నన్ను మావగారంటే ఏవో అని అన్నది తెలుసా. మరి గా ముచ్చటేదో ముందుగానే నాతోని మనిషి చెప్తే నేను సప్పుడు చేయకపోకపోదునా. సరే కానీ చూడకు. ఇప్పుడు ఏంది, మీ ఇంటి ముఖం రావద్దు, ఆ కిటి దగ్గర ఉండి చూడొద్దు, చూసినా కానీ లోపల పోవద్దు, అంతే కదా? అంతే. సరే ఓకే సరే అదేనే అయితే అసలు లోపల ఏం చెప్తారు? పోవాలనుకున్నా వాడేయ ఎవరిదాకా నిన్ను అంతగానో ఆశ మరి చెప్పింది ఏంది నీకు తెలియద్దానే కదా. చూడొద్దు అంతే కదా? పోవాలనుకున్నా వాడే చూడొద్దు, వాళ్ళ ఇంటి ముఖాన పోవద్దు, చూసాను వాళ్ళ ఇంట్లో పోవద్దు, వాళ్ళ ఇంటి ముఖాన పోవద్దు, వాళ్ళ కిటికీలో చూడొద్దు. ఎవరు కనిపిస్తలేరుగా గెలుకుదామంటే. అయినా పెళ్ళైన కొత్తలా ఆషాఢం వస్తే చాలు, ఆషాఢం వచ్చింది ఇంట్లో ఉండొద్దు పుట్టింటికి పోవాలని పంపించేటోళ్ళు. ఇప్పుడు పెళ్ళైంది పాతపడ్డా కథ పుట్టింటికి పోదామంటే ఎవరు పంపుతలేరు. అయినా పుట్టింటికి పోయి ఏం చేస్తుంది, ఏ ముచ్చట్లన్నీ నాకు తెలియద్దు. అయినా నా మొగంతో నా అత్తతోని వెళ్ళి పెట్టుకుంటే ఆనందమే వేరబ్బా. ఇన్నే ఉంటా నేను, ఎక్కడికి పోను. వాళ్ళ ఇంటి ముఖాన పోవద్దు, ఆ కిటికీలని చూడొద్దు, చూసాని ఎవరు చెప్పొద్దు. వాళ్ళ ఇంటి ముఖాన పోవద్దు, కిటికీలని చూడొద్దు, చూసాని ఎవరు చెప్పొద్దు. ఇట్రా పిచ్చోడా, ఏంది బాగానే ఇక్కడ కూసా. చెప్పదానే ఏందేమో బాగానే మోసుకొస్తాను ఏంటిది. వాళ్ళ ఇంటి ముఖాన పోవద్దు, కిటికీని చూడొద్దు, చూసాని ఎవరు చెప్పొద్దు. ఏంది మళ్ళీ చెప్పు. వాళ్ళ ఇంటి ముఖాన పోవద్దు, ఆ కిటికీల నుంచి చూడొద్దు, చూసాని ఎవరు చెప్పొద్దు. ఎవరింటికి నేను పోవద్దని చెప్పిన చూసిన వాళ్ళ ఇల్లు. నీకు బాగా తెలియదు, బాగా విరిపోయిందిరా. ఒకటి చెప్పమంటే ఇంకోటి చెప్తావింద్రా, నాకు ఎక్కడ దొరికినావు నువ్వు. ఇప్పుడు నేను ఏం చేయాలి, నేనే చెప్పినా తెలుసుకోవాలి. మెదడంతా పోతుంది. అయ్యో ఈ దొంగ చచ్చినోడు ఏం చెప్తాడు. సరే నువ్వేం చెప్పొద్దు, ఒక్కటి అడిగితే చెప్పు. చెప్పింది వాళ్ళ పేర్లేంటి, ఆ లోపల ఉన్న చూసినావా వాళ్ళ పేర్లేంటి. ఎన్నిసార్లు చెప్పాలి వదిన నీకు, చూసినా కానీ చెప్పొద్దు, చూసినా కానీ చెప్పొద్దు. చూసినా గానీ చెప్పొద్దు అన్నారు కానీ వాళ్ళ పేర్లు చెప్పొద్దు అని చెప్పలేదు కదా. అబ్బా చిట్టి వదినే, చూసినా కానీ ఎవరు చెప్పొద్దు అని చెప్పింది కానీ లోపల ఉన్న పేర్లు మాత్రం నాకు చెప్పలే. ఈ వదిన ఎప్పుడు ఇంతే, సగం సగం చెప్తుంది. అమ్మా ఈ చిట్టి దగ్గర ఏదో ముచ్చట ఉన్నది, ఇది చెప్పడానికి గింత టైం తీసుకున్నది. రెండు ముఖాన పోవద్దు, కిటికీని చూడొద్దు, చూసినా ఎవరు చెప్పొద్దు. అరే అమ్ములు, అరే రెండు ముఖాన పోవద్దు, కిటికీ ముఖాన చూడొద్దు, చూసినా కానీ ఎవరు చెప్పొద్దు, సరేనా? అమ్మ వాళ్ళ ఇంటి ముఖాన పోవద్దు, కిటికీని చూడొద్దు, చూసినా కానీ ఎవరు చెప్పొద్దు. అమ్మ వాళ్ళ ఇంటి ముఖాన పోవద్దు, కిటికీని చూడొద్దు, చూసినా కానీ ఎవరు చెప్పొద్దు. వాళ్ళ ఇంటి ముఖాన పోవద్దు, కిటికీని చూడొద్దు, చూసినా కానీ ఎవరు చెప్పొద్దు. వాళ్ళ ఇంటి ముఖాన పోవద్దు, కిటికీని చూడొద్దు, చూసినా కానీ ఎవరు చెప్పొద్దు. వాళ్ళ ఇంటి ముఖాన పోవద్దు, కిటికీని చూడొద్దు, చూసినా కానీ ఎవరు చెప్పొద్దు. వాళ్ళ ఇంటి ముఖాన పోవద్దు, కిటికీని చూడొద్దు, చూసినా కానీ ఎవరు చెప్పొద్దు. ఏ మంగిలాల్ గిరిగిరు కిటికీల నుంచి చూడకు, దగ్గరన్నది కదా అని, సరేనా? నువ్వు పెద్దగా కానీ పెళ్ళి చేసినాక చూస్తూ, సరేనా? ఇంకేంది అగో చూస్తావా? ఏ చిట్టి ఏంది, ఏం చెప్తాను? ఏమన్నా అత్తమ్మా, ఏం చెప్తాను ఏం చెప్తలేరు. అబ్బా ఏడత్తమ్మా
గవంతో నేను చెప్తాను, దీనికి ఏం చెప్తాను? ఏందే ఏం చెప్తాను? ఏమున్నది కిటికీ నుంచి చూడకని చెప్తానా? ఏమున్నది ఆ కిటికీలా? మీరిద్దరు లేరా ఇంట్లో? ఉంటే మీ ఇద్దరు మంచం వేసుకొని మంచమా? మంచం ఏంటి మంచం? అక్క చెప్పను కూడా చెప్తలేవు కదా మొత్తం. నన్నకే ఇక్కడ ఏం లేదు వాడ డొల్లా కానీ వీళ్ళే ఇంట్లో ఇద్దరు. చిటి ఏందే నువ్వు? నిజమే అత్తమ్మా చెప్పింది నేను. అసలు ఏం మాట్లాడతాలే మీరు? ఆగంటి నువ్వు అసలు ఏమైంది ముచ్చడేంటి నాకు చెప్పు కొంచెం. అయ్యో మా ఇంటికి రావద్దు. అబే మీ ఇంటికి రావద్దు, కిటికీల నుంచి తొంగి చూడొద్దు, చూసినా కూడా ఎవరికి చెప్పొద్దు. అబ్బా కరెక్ట్ చెప్పినవే. నీకెట్లా తెలుసు ముచ్చట? నువ్వు ఎవరికైతే చెప్పొద్దు ఆయనకే చెప్తివి. ఆడు ఊరంతా సాడింపెత్తాండు. అది కొంచెం కూతచ్చి నా చెవుల పడ్డత్తి, అందుకే తెలిసింది. అవునానే? అవును. ఇంకెవరికైనా తెలుసా మరి ముచ్చట? ఎవరికి తెలిస్తేంది తెలియకపోతుంది నాకెందుకు చెప్పు. మీ ఇంటికి ఎందుకు రావద్దు, కిటికీల నుంచి తొంగి ఎందుకు చూడొద్దు, చూసినా కూడా ఎవరికి ఎందుకు చెప్పొద్దు. ఆ రూమ్ లో ఏమున్నది నాకు తెలవాలే తెలవాలే తెలవాలే. చెప్పి ఇప్పుడు ఏం చెప్తావే? ఒకటే ఎవరు తాను ఇంటికి వచ్చేందో. మా అత్తమ్మ ఏం ప్లాన్ చేసిందో తెలుసా? ఏం ప్లాన్ చేసింది? ఆషాఢం పేరు చెప్పుకొని నన్ను మా అబ్బగారింటికి పంపించి వాళ్ళ బిడ్డను పిలిపించుకొని మంచిగా రోజుకో కూర అనుకొని తిందామని ప్లాన్ చేసింది. అనుకున్నావా అత్తమ్మ? ఎంత అన్యాయం, ఎంత ఘోరం. ఇట్లనేనా చేస్తే ఆంటీ మీరు? మీ బిడ్డను పిలిపించుకొని మంచిగా రోజుకో కూర వండుకొని తిన్నాము అనుకున్నారా? నాకు కూడా ముక్కెత్తే నేను కూడా తినాలా పడుతాను కదా. ఇట్లా ముచ్చట్లని బయట చెప్పింది ఎవరే? నేనే చెప్పిన మావయ్య. ఇప్పటికే ఎంతమందికి చెప్పినవే? 10 గాల ఫోన్లు వచ్చినాయి. సర్పంచ్ నుంచి వార్డు మెంబర్ దాకా ఒకటే ఫోన్లు. మావయ్య నేను ఒక్కరికే చెప్పిన. నా పరువు పోతాంది. ఫోన్లు చేసి ఇజ్జత్ తీసుడు కాదు, ఇంటి ముందుకు వచ్చి అందరు చూస్తాలు చూడు. మీ ఇల్లని అందరూ తెలిసిపోయింది. ఎవరు చెప్పిల్లంటవే? నేను ఒక్కరికే చెప్పిన కదా. చూడు వాడే. ఓ తాత ఆగివే. ఓ తాత ఇట్లా రావే, నువ్వు ఇట్లా, నువ్వు కూడా బాబా ఇట్లా రావే. అరే ఇట్లా రా, ఇట్లా రా, మీరు ఇట్లా వాడా వాడుకోని యో ఇంటి ముఖాన పోకుల్లి, కిటికీని చూడకుల్లి. చూసా నేనేమన్నా ఏదో చెప్తే నవ్వుల పాలు చేస్తాడు.